ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల మేళలో దేవుడు ఇస్తున్న మాటను చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను అని దేవుడి ఉదయకాల వేళలో మాట్లాడుతున్నాడు. నువ్వు చేస్తున్న పనుల్లో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో, నువ్వు చేస్తున్న ప్రతి చోట కూడా అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు సాగలేని పరిస్థితిలో ఉన్నావేమో. ఆర్థికంగా దేవునికి సమస్తమైన కార్యములు సాధ్యమైనవి కనుక ఆయనకి నిన్ను అప్పగించుకోగలిగితే నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా నడుచుచు నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో అన్ని కార్యములు జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన వాడా, ఇదిగో నాయన, ఈ ప్రియ బిడ్డలు వాక్యం చేత బలపరచబడుతూ ఉండగా వారికి ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలము సదులుపరిచి వారి జీవితాల్లో నూతనమైన కార్యములు జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు.